హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు వచ్చేసండి నేను ఎంతో హెల్దీ అయినటువంటి, మనకు ఆకుకూరలు అంటే ఎంతో హెల్దీ, కళ్ళకు కానీ హెల్త్కి కానీ చాలా ఇంపార్టెంట్ అయిన వెజిటేబుల్ అండి ఇది. మనకి లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా మనం తినాలి మన డైలీ రొటీన్లో. సో అందుకనే ఈరోజు ఒక వెరైటీగా మనం నాతాకు తెలుసు కదండి మీకు, కన్నడలో వచ్చేసి తాల్సేపల్లె అంటారు. సో ఇది ఇలా ఉంటుంది. మీరు చూసుకున్నారంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇది ఒకటి ప్లస్ ఇంకొకటి రెడ్గా ఉంటుంది, కొంచెం పొడుగు ఆకులతో. సో దాంతో కూడా ఇలానే చూసుకోవచ్చు. ముందుగా నేను ఒక 5 కట్టలు తీసుకున్నానండి. 5 కట్టలు తీసుకొని బాగా విడదీసుకొని వీటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి కత్తిరితో. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాన్ని మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆకుకూరలు అనేది పిల్లలకి చాలా పెట్టండి. యాక్చువల్ చాలా హెల్దీ పిల్లలకి, కళ్ళకి కానీ. ఇప్పుడు చిన్న పిల్లలకి స్పెక్స్ వచ్చేస్తుంటాయి. ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇలా, ఇంకా బేబీ సిట్టింగ్ ఎల్కేజీ ఆ రేంజ్కే స్పెక్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. సో అందుకనే ఎక్కువ వాళ్ళు తినట్లేదు అంటే దీన్ని పేస్ట్గా చేసి పెట్టడము, మొత్తానికి వాళ్ళు కన్జ్యూమ్ చేసేలాగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది ఇలా తినరు, వీళ్ళకి నోట్లో తగులుతాయని వంసేస్తున్నారు అంటే మీరు వీటిని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చపాతీ పిండిలో కలపండి, దోశల పిండిలో కలపండి. ఏదో ఒక విధంగా పిల్లలకి మొత్తానికి ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ ప్రిఫర్ చేయండి వెజిటేబుల్స్తో పాటు ఈక్వల్గానే. సో వీటిని మొత్తం ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకోండి. ఇందులో వచ్చేసి చాలా మట్టి ఉంటుంది. సో ఇది చాలా నీట్గా కడగాలండి. ఎంతసేపు కడిగితే మీకు అంత బెటర్. కొంతమంది వేస్తుంటారు చిన్న పాత్రలో నీళ్లు తీసుకొని మొత్తం ఆకుకూర మొత్తం వేసేసి ఇలా కలిపేసి తీసేస్తుంటారు. బట్ మనం ఫైనల్గా ఆ కర్రీలో తినేటప్పుడు కట అనేసి మనకి ఆ మన్ను అనేది వస్తూ ఉంటుంది నోట్లో. చాలా ఇరిటేట్గా ఉంటుంది. ఇరిటేట్ ఒక పక్కన పెడితే మనకు ఈ స్టోన్స్ అనేది చాలా డేంజర్ అండి. మన కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ, ఈ జెంట్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండండి ఆకుకూరలు తినేటప్పుడు మాత్రం. సో ఇలా కొంచెంగా వేస్తూ వాటిని బాగా వాష్ చేస్తూ బాగా ఇలా కలపండి. వాటిని మొత్తం ఇలా తిక్కుకుంటూ మీరు కడిగారంటే ఏ ఆకులో ఉన్న మట్టి కూడా మీకు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా మొత్తం బాగా కడిగేసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోండి. నీళ్ళు మొత్తం వంచేసుకోవాలి. అంటే ఇలా ప్లేట్ని కొంచెం బెండ్గా పెట్టుకోండి, ఏదైనా హైట్లో పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఒక పక్కకు వచ్చేస్తాయి. సో ఇది మొత్తం సైడ్లో తీసి పెట్టేసుకుందాం. ఈ ఆకుకూరలు వచ్చేసి మనకు కనిపిస్తాయండి, ఇన్ని కట్టలా, అన్ని కట్టలా, 5 కట్టలా అనేసి అంటారు. బట్ ఈ 5 కట్టలు మేము జస్ట్ ఇద్దరే తింటామండి. అంత తక్కువ అవుతుంది కర్రీ. అందుకనే మీరు ఇన్ కేస్ ఇప్పుడు నేను వచ్చేసి క్వాంటిటీ 2 మెంబర్స్కి చేస్తున్నానండి. సో దానికి గాను నేను 5 కట్టలు తీసుకున్నా. మీ అనుకూలం దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇది కడిగేసి మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఒక 2 చిట్టీలు ఆయిల్ పోసుకోండి. నేను వచ్చేసి గోబీ ఫ్రై చేశానండి ఎస్టర్డే. సో ఆ ఫుడ్ కలర్ అనేది అది రెడ్గా అయ్యింది ఆయిల్. సో అందుకని అది రెడ్గా ఉంది. అదేం అలా ఉంది అనేసి అనుకోకండి. సో జస్ట్ ఫుడ్ కలర్ యాడ్ అయ్యింది అందులో. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. దాంతోపాటు కొన్ని కరివేపాకు వేసుకొని, అలానే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత మనకు ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయి ఉంటుంది. సో అందులోనే ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మీరు ఏ కర్రీ అయినా కానీ చిన్న స్లైసెస్ కట్ చేసుకోండి. పెద్దగా చేసుకున్నారంటే జస్ట్ దాన్ని పక్కన పెట్టేస్తారు కానీ ఎవ్వరూ తినరు. సో మనం ఇలా చిన్న స్లైసెస్ కట్ చేసుకున్నామంటే ఆ ఉడికే దాంట్లోనే మెత్తగా అయిపోయింటే మనం కలుపుకునే లోపు అవి ఫుడ్లో వెళ్ళిపోతాయి. సో అందుకనే నేను ఏవైనా కానీ చిన్నగానే కట్ చేసుకుంటాను. సో టొమాటో వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇందులోనే బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు టొమాటో మొత్తం ఉడికేంత వరకు మీరు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి.
టొమాటో ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ టొమాటో ఉడికేటప్పుడే మధ్యలో వేసేసుకోండి. తర్వాత యాక్చువల్గా అందరూ ఈ కూర మొత్తం ఈ పల్లె ఉంటుంది కదా, ఈ ఆకుకూర మొత్తం వేసిన తర్వాత వేస్తారు, బట్ అది కలవదండి. సో మీరు అట్లీస్ట్ ఈ కర్రీలో వేసుకున్నారు అంటే బాగా ఆనియన్స్కి మొత్తం బాగా టేస్ట్ పడుతుంది అనమాట. సో ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందాక బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూర ఉంది కదండి, మ్యాత్ ఆకు అండి ఇది వచ్చేసి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో లేదు 2 మిక్స్ చేసి కూడా తినొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందాక కట్ చేసి పెట్టుకున్నది మొత్తం ఆకుకూర మొత్తం ఇందులో వేసుకోండి. మనకు వచ్చేసి ఈ ఏమి వేసినా ఫస్ట్ కలపల్లా అనేది ఆతృతం ఎక్కువ అనమాట. మనక ఈ ఆకుకూర 5-6 కట్టలు తీసుకుంటాము, అది ఓ బంచడవుతుంది. దాన్ని తీసుకొని మనం కలుపుకున్నామా, ఎంత కలిపినా కలవదు, కానీ మనకు ఆగదు, కలుపుతూనే ఉండాలి. ఎందుకు కలుపుతామో మాకే తెలియదు, కానీ అదేమో కలిసిపోవాలి, త్వరగా ఉడికిపోవాలని ఆతృతం అనమాట మాకి. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది కొంచెం వాటర్ వేసి మనకు ఉడికిచ్చేంత వరకు అది ఉడకదు. ఉడికిన తర్వాత మీకు ఇంత కనబడుతుంది ఆకుకూర, ఇంతే అవుతుంది. అది ఒక్కరు కూడా సరిపోదు. మా ఇంట్లో అయితే మా బేబీనే తినేస్తుంది. మా పాపకి ఈ కర్రీ చేసినానంటే మాత్రం ఏ చపాతీ వద్దు, ఏ రొట్టి వద్దు, ఇది ఒక్కటి బౌల్లోకి వేసుకొని తింటానే ఉంటుంది. సో అందుకనే మేము ఆల్మోస్ట్ ఒక 10 ఆకుకూరల వరకు, 10 కట్టల వరకు నేను ఈ ఆకుకూరని చేస్తాను. మాకు చాలా ఇష్టం. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. రొట్టెలోకి తిన్నామంటే ఇంకే దాంట్లోకి బాగుండదండి. ఇది రైస్లో కూడా బాగుంటుంది. మీరు రొట్టెలోనే తినాలి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని కొంచెం అలా కలుపుతాం. మనం ఎలాగో కలిపేస్తాం, అది మనం ఏమి వేసినా కలపడం అంటే మనకు అలవాటే. సో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే మనకు ఆల్రెడీ చూసారు కదా ఎంత అయిపోయిందో. ఇంత ప్యాన్ మొత్తం నిండుగా ఉండేది, ఇప్పుడు కాలు భాగం కూడా లేదు అందులో. ఓకే, అయినా మనకు తెలిసిందే కదా ఈ ఆకుకూర ఏమనేది. ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత మనకు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకొని తీసేసుకున్నామంటే ఇంతే అండి, రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.